సో మనం లాస్ట్ వీడియోలో జియోగ్రఫికల్ తెలంగాణలో మనం ఓల్డ్ ఆదిలాబాద్ ఎలా డివైడ్ అయింది, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, ఓల్డ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఎలా డివైడ్ అయ్యాయో చూద్దాం. ఇప్పుడు మనం ఈ కింద పార్ట్ చూద్దాం. మనకి నిజామాబాద్కి కరీంనగర్కి ఆనుకొని ఇంకేముంది, ఈ డిస్ట్రిక్ట్ ఏంటో చెప్పండి, ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏంటిది అనేది. ఇది వచ్చి మెదక్ అనమాట. సో మెదక్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఎలా, ఫస్ట్ది వచ్చి సంగారెడ్డి, మెదక్ అండ్ సిద్దిపేట. సంగారెడ్డి, మెదక్ అండ్ సిద్దిపేట అలా డివైడ్ అయిందనమాట. సో నిజామాబాద్కి 3 తగులుతాయి. ఓకే, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. ఓకే, ఇక్కడ మనం కరీంనగర్కి కూడా ఈ సిద్దిపేట అనేది బార్డర్గా వస్తుందన్నమాట. ఓకే, మరి మెదక్కి అండ్ కరీంనగర్కి ఆనుకుని ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అని అంటే వరంగల్. ఓకే, ప్రీవియస్గా ఇదంతా వరంగల్. ఇది ఎలా డివైడ్ అయింది, 6 పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. సో ఇక్కడ వరంగల్లో ఇక్కడ ఫస్ట్ ఏది స్టార్ట్ అయింది అంటే జనగాం తర్వాత పైన వచ్చి వరంగల్. ఇది అర్బన్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్. ఓకే, వరంగల్ అర్బన్ని మనం హనుమకొండ అని కూడా అంటాం. ఏమంటాం, హనుమకొండ అని కూడా అంటాం వరంగల్ అర్బన్ని. ఓకే, వరంగల్ రూరల్ని నార్మల్గా వరంగల్ అనే అంటాం అనమాట. ఓకే, ఇది ఏంటన్నాను, జనగాం. ఓకే, మరి ఇక్కడ ఏముండింది, రూరల్కి కింద మనకి ఏమొస్తుంది అని అంటే మహబూబాబాద్ వస్తుంది, మహబూబాబాద్. ఓకే, అండ్ ఇటువైపు ఏమున్నాయి, ములుగు పైన జయశంకర్ భూపాలపల్లి. ములుగు పైన ఏముంది, జయశంకర్ భూపాలపల్లి. సో వరంగల్లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వరంగల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్గా ఫామ్ అయింది అని అంటే జనగాం, దాని తర్వాత మహబూబాబాద్, అండ్ దాని తర్వాత వరంగల్ అర్బన్ అంటే హనుమకొండ, దాని తర్వాత వరంగల్ రూరల్ అంటే వరంగల్ అంటాం మనం దాన్ని. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగు. ఓకే, నెక్స్ట్. సో ఈ వీడియో లింక్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ని డిస్కస్ చేద్దాం.